నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారండి. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఒకసారి మాట్లాడదాం. ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటి? ఎట్లాంటి సమస్యల ద్వారా మేడం ని కాంటాక్ట్ చేశారు? సమస్య సాల్వ్ అయిందా? నాకు బాగా హెడేక్ ఉండేదండి. హెడేక్ ఉండేది. ఓకే, ఎన్నేళ్ళు ఉండేది? సివియర్ గా ఉండేది. ఎన్నేళ్ళు? ఎప్పటి నుంచో ఉందండి, ఒక 10 years నుంచి ఉండేది. ఏదో టాబ్లెట్లు వేసేది, తగ్గేది. డాక్టర్ కి చూపించుకున్నారా? చూయించుకున్నాను, ఏం లేదంటున్నారు కానీ వస్తుంది. మైగ్రేన్ అట్లా ఏం చెప్పలేదా? వేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అయితే నేను మేడం గారిని చూసాను, యూట్యూబ్ లో దాంట్లో చూసి మేడం గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాను. అయినాక తాను నా జాతకం అదంతా చూసి, అవునమ్మా మా హెడేక్ ఉంటది అని చెప్పారు. అదేనండి, బాగా వస్తుందంటే దానికి పరిష్కారం అంటే రెమెడీస్ అవి ఫాలో అయ్యాము మేడం గారు చెప్పినట్టు. దాని వల్ల చాలా వరకు తగ్గిందండి. అలాగే మా బాబులది కూడా అలాగే చూపించాము, వాళ్ళకు కూడా ఇప్పుడు మంచిగా ఉంది. ఏంటండి బాబు సమస్య? 10 years నుంచి తెలుసండి. బాబు సమస్య? బాబుకు అదే చెప్పిన మాట వినకపోవడం, మొండితనం అదంతా అట్లా ఉంటుందండి అంటే జాతకం చూసి అవునమ్మా అని అన్నారు. తర్వాత తనకు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది. అదేనమ్మా తనకు ఆ దశ వల్ల బాగాలేదు, మాందిగా ఉన్నారు, అందుకని అయ్యింది అని. తర్వాత రెమెడీస్ ఫాలో అయ్యా, ఇప్పుడు మంచిగానే ఉంటాయి. ఇప్పుడు అంత బాగుందా? ఇప్పుడు హెడేక్ తగ్గిపోయింది, అసలు రావట్లేదు కదా? ఇప్పుడు ఏం రావట్లేదు. ఇప్పుడు ఏం రావట్లేదు. ఎన్ని రోజులు చేసుకున్నారు? కలిసాకే బాగుంది. ఓకే, ఎన్ని రోజులు చేసుకున్నారు పూజ? మేడం చెప్పిన పూజ అప్పుడు చేపిచ్చారు మేడం గారు అక్కడ కేరళలో చేసుకున్నారు. కానీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలి. నేను కొన్ని చేయమన్నారు, నన్ను కూడా నేను చేశాను. చేశాకే ఇంకా అంతా బాగుందండి. ఓకే, బాబు యుఎస్ లో. మీ బాబు యుఎస్ లో ఉంటున్నారట? అవునండి, బాబు కూడా యుఎస్ వెళ్ళాడు, మంచి జాబ్ వచ్చింది. వెరీ గుడ్, బాగుంది. పీస్ఫుల్ గా ఉందా ఇప్పుడు లైఫ్? ఉందండి. రైట్. ఎవరికైనా మరి రిఫర్ చేస్తూ ఉంటారా మేడం ని? చేశాను. మన మా బాబు సంబంధం గురించి కూడా ఒకటి మ్యాచ్ పెట్టాను, అని చెప్పారు. చూసి ఇద్దరికి మ్యాచ్ అయిందా లేదా అని. వద్దని చెప్పారు. ఓకే, రైట్. బ్యూటిఫుల్ అండి. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలండి. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం, కంపాటబిలిటీ కూడా చూస్తారా? చూస్తాం. అది మన క్లయింట్ కి. ఎందుకంటే మన స్టైల్ వేరు, ఇక్కడ చూసేది వేరు. అంటే నేను ఏంటంటే ఫస్ట్ మనం మ్యాచింగ్ ఏంది అందరూ చూసేది నక్షత్రము, రాశి, గణాలు ఇవన్నీ చూస్తారు కదా. నేను ఫస్ట్ చూడగానే వాళ్ళకి రజ్జుతి మ్యాచ్ అవుతుందా లేదా అంటే మాంగళ్య బలం గురించి వాళ్ళు, అది మేజర్ కదా. సో అట్లా ఇంకొకటి ఏంటంటే జాతకంలో అసలు అన్ని నక్షత్రాలు అన్ని కలిసినా కానీ వాళ్ళకి కుటుంబ స్థానము, వివాహ స్థానం మొన్న మాట్లాడడం చూడండి ఇప్పుడు. సో అది ఒక్కటి ఇంపార్టెంట్. అది ఒక్కటి జాతకంలో బాగుంది అంటేనేదా. సో ఎవరికైనా కానీ 100% మ్యాచ్ అయిన జాతకాలు కూడా వాళ్ళకి ఎందుకు సమస్య వస్తుందంటే అది వివాహ స్థానం అనేది 7th house, లేదు శుక్రుడు, లేదు కుటుంబ స్థానం, ఈ వరకు బాగలేకపోతే వాళ్ళకి జాతకాలు కలిసినా కూడా సమస్య వస్తుంది. సో ఇవి ఇక్కడ మనం ఎందుకు ముందుగానే ఇవన్నీ చెప్పెడుతున్నాం అంటే, సరే పంతులు లేదు ఉండేవాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మ్యాచ్ అయిందనే చెప్పారు కదా, మా బాబుకి ఎందుకు సమస్య, మా పాపకి ఎందుకు అని చెప్తారు. మన అందుకే నేను చూసే విధానం వచ్చి వీళ్ళకి ఎట్లా మ్యాచ్ చూస్ చేస్తానంటే, జాతకం ఫస్ట్ వీళ్ళకి కుటుంబ స్థానం బాగుందా లేదా. ఒకవేళ అట్లా నా క్లయింట్ కాబట్టి వీళ్ళకి సమస్య ఉందంటే వీళ్ళకి ఒక రెమెడీ ఇస్తాం, అది చూసి చేసుకున్న తర్వాతనే సంబంధం మంచిగా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ అబ్బాయి కూడా ఏంటంటే జాబ్ విషయం గురించి వెళ్ళిండ్రు, మంచిగా మన పూజ చేయించాము, చాలా మంచి జాబ్ అండి యుఎస్ లో. తనకి వాళ్ళ మంచి వెల్ సెటిల్డ్ వీళ్ళు. ఇప్పుడు చెప్పాలంటే దేవుడు అసలు మంచి చేశారు వీళ్ళకి. ఫస్ట్ హెల్త్ ఇష్యూ వల్ల ఆమె అప్పుడు ఒక 10 years బ్యాక్ అప్రోచ్ అయ్యారు. సో అంత ముందుగా ఏమైందంటే మన ప్రోగ్రామ్ టీవీలో చూసేవాళ్ళు, తర్వాత యూట్యూబ్ లో కూడా చూస్తున్నారు. బట్ ఒక్కటి ఏంటంటే అప్పట్లో ఆమెకి హెల్త్ విషయం క్యూర్ అయ్యేది కాదు, ఒక రకమైన భయంతోనే ఉన్నారు. బట్ ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తగ్గలేదు ఆమెకు. సో అప్పుడు తర్వాత మన దగ్గర రెమెడీ చేయించుకుని బాగా అయ్యారు. అంటే డాక్టర్ దగ్గర వెళ్ళాలి తప్పకుండా. సో కానీ
కొన్ని విషయాలు అయితే వాళ్ళకి అసలు క్యూర్ అవ్వకపోతే జటిలం అయిపోయింది ఆ సమస్య అన్నప్పుడు ఏం చేస్తాం, ఏదో అతీతమైనటువంటి శక్తి మనల్ని ఇబ్బంది పెడుతోంది. అవును, అది దాన్ని. సో అప్పుడు మంచిగా అయ్యారు. ఇంకొక బాబుకి ఏ విషయం ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే, వీళ్ళు యాక్చువల్ గా పెద్ద బాబుకు తీసుకున్న వెహికల్ తన తీసుకెళ్లాడు. అంటే ఆ నెంబర్ వాళ్ళ పెద్ద బాబుకు సెట్ అయితే 9 పవర్ లో ఉండేది. చిన్న బాబుకు నెగిటివ్ ఎవరు, కూజుడు మాంది. అసలు ఆయన తీసుకెళ్లిన రోజు 9 పవర్, యాక్చువల్ గా యాక్సిడెంట్ అయిన టైం కూజో హోరా, మాంది హోరా. సో ఇవన్నీ నేను అంత పర్ఫెక్ట్ ఫస్టే చెప్పాను నేను, ఈ వెహికల్ అయితే తను తీసుకెళ్ళకూడదు. వీళ్ళకి తెలియకుండా తీసుకెళ్లిపోయింది ఇంట్లోంచి. పిల్లలకి అసలు టీనేజ్ పిల్లలకి ఏంది, బైక్ మంచిగా మంచి జోష్ తో ఉంటారు, తీసుకెళ్లిపోతారు. అసలు వీళ్ళకి తెలియదు ఆయన తీసుకెళ్ళిందే. కానీ ఏం పెద్దగా ఏం అవ్వలేదు కదా, మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడింది, బాగా అయిపోయింది ఆయన చాలా. అసలు నిజంగా నేనైతే అదే అన్నాను, నేను ఆ వెహికల్ నెంబర్ ఎవరి గురించి, వాళ్ళ పెద్ద బాబు గురించి నెంబర్ సెలెక్ట్ చేసాం. ఈ అబ్బాయి అస్సలే తీయకూడదని చెప్పాను, ముందుగానే చెప్పాను నేను. అదే ఆమె అంటుంది, మేడం మీరు చెప్పింది అన్ని ఎంత నిజం తెలుసా, కానీ ఇవన్నీ మా బాబు అసలు మాకు తెలియకుండా తీసుకెళ్లిపోయాడండి అట్లా అనేసి. వాళ్ళకి ఇంట్లో చెప్పారు కదా పిల్లలు. ఒక్కొక్కసారి ప్రారంభం కూడా మనల్ని మాట విననివ్వదు, కర్మ ఉంది తలరాతలో కదా. ఎంత మీరు హెల్ప్ చేయాలని ట్రై చేసిన ఇండికేషన్ ఉన్నా ఒక్కొక్కసారి అది జరిగే యోగం ఉంటే జరగక మానదు, నిజం కదా. కానీ బయటపడటం అనేది కూడా ఉండాలి ఖచ్చితంగా. అనుభవించాం, ఇప్పుడు గొడ్డలతో పోయేది గోరుతో పోయే పరిస్థితికి రావాలి కదా. చెప్పింది నిజము. వరంగల్ లో క్లయింట్ ఇంత ముందు కన్సల్ట్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ బాబు జాతకం చూడగానే ఈ నెగిటివ్ పవర్ లో ఇట్లా ఏదైనా వెహికల్ కానీ ప్రాపర్టీ కానీ ఏమన్నా ఉందంటే 2 వీలర్ ఒకటి తను చాలా కాస్ట్లీ బైక్ కొని ఇచ్చారు. అయితే ఏమైందంటే, వద్దమ్మా ఇది ఇచ్చేసేయండి, ఆయనకు అస్సలు బాబుకు సెట్ అవ్వదు, యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పెట్టాను. వీళ్ళు ఏంటంటే వాళ్ళ బాబు అస్సలు వినట్లేదు. జ్యోతిషం అంతా ఇప్పట్లో ఎవరు నమ్ముతారు, అవన్నీ నిజంగా జరుగుతుందని ఆయన అనేవారు. తర్వాత ఏమైందంటే, తనకు నిజంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకసారి డైరెక్ట్ హైదరాబాద్ ఆఫీస్ లో కన్సల్ట్ అయ్యారు. వచ్చి మేడం సారీ మేడం అన్నారు. ఎందుకు సారీ చెప్పినా, మా పేరెంట్స్ వచ్చి వరంగల్ లో కన్సల్ట్ అయినప్పుడే మీరు చెప్పారు, నేనే మీ మాట వినలేదు, కానీ నిజం జరిగిన తర్వాత. తెలుగులో సామెత ఉంది, క్షవరం అయితే గానీ ఎవరం తెలియలేదని. ఓసారి ఏదో దెబ్బ తగిలితే గానీ అప్పుడు గానీ వివరం తెలియదు. అదే అందుకే చెప్పాడు తను ముందుగానే. అప్పుడు ఆయన ఎంత కాస్ట్లీ బైక్ ఉన్నా పర్వాలేదు ఇచ్చేసింది, మనకు ప్రాణానికి మించింది ఏం లేవు కదా. కదా, ప్రాణానికి మించిన ఏమైనా ఉంటుందా అసలు ప్రపంచంలో? అట్లా ఇచ్చేసాము. అందుకే ఈమె కూడా చెప్పినా, ఆమెకు మన గురించి తెలుసు కాబట్టి అంత ఓపెన్ గా చెప్తున్నారు. అద్భుతం అద్భుతం, మొత్తానికి సెట్ అయిపోయింది. కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎంత జటిలంగా ఉంటాయంటే డాక్టర్స్ దాన్ని ఏం చేయలేకుండా ఉంటారు. దాన్ని డయాగ్నోస్ చేయలేరు, లేకపోతే దానికి క్యూర్ ఉండదు. కొన్నిటికి అయితే క్యూర్ లేదు. స్కిన్ ఎలర్జీస్ కి, కొన్ని ఎలర్జీస్ కి అసలు క్యూరే లేదు. బాధ అనిపిస్తుంది అట్లా సఫర్ అవుతున్న వాళ్ళు. మరి అట్లా సఫర్ అవుతున్నాం, ఏం చేయాలో తెలియట్లేదు, మా ఆరోగ్యం కుదుటను పడాలి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఇంకా అసలు వాల్యుబుల్ విషయం అనేది ఏమీ ఉండదు ప్రపంచంలో. సో అట్లాంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్ గా మీ సమస్య నుంచి బయటపడతారు. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా మీ క్లయింట్స్ అందరూ కూడా తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. చాలా థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా.